ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న చర్చ సాయిబాబా దేవుడు కాదు అని చాలా మంది అంటున్నారు. చాలా మంది ప్రముఖులు కూడా దీని మీద కామెంట్ చేస్తున్నారు. అంటే సాయిబాబాని ఎందుకు అంత వేరుగా చూసి చూపెడుతున్నారు? చాలా మంది భక్తులు కూడా మొక్కుతూ ఉంటారు సాయిబాబాని. ఎందుకు ఇలా అంత వ్యతిరేకత ఉంది? అంటే హిందూ మతంలో దేవుళ్ళు ఎక్కువైపోయేసరికి దేవుళ్ళ మధ్య కూడా ఆధిపత్య పోరు వచ్చింది. ఆ దేవుళ్ళ పేరు చెప్పుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళ ఐడెంటిటీని పెంచుకుంటారో భక్తి పేరుతోటి. అలాగే కొన్ని చోట్ల ఆ హుండీల మీద కూడా కన్ను ఉంటుంది. ఆ దేవాలయాల భూముల మీద కన్ను ఉంటుంది. ఇట్లా పూర్తిగా చూసుకుంటే దేవాలయాల సంపద మీద వీళ్ళ కళ్ళు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుంటుందంటే ఏదో ఒకటి మాట్లాడాలి. మొన్నటిదాకా వేరే మతం వాళ్ళని తిట్టిన వాళ్ళు ఇప్పుడు హిందూ మతంలో దేవుళ్ళని ఒక దేవుళ్ళు అంటే ఒకళ్ళకి, అంటే దేవుళ్ళకి ఏం తెలియవు ఇవన్నీ. ఆ దేవుళ్ళని నమ్మేవాళ్ళు వీళ్ళు కోడిపుంజులాగా పోట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మనం సోషల్ మీడియాలోనే చూస్తూ ఉంటాం. యూట్యూబ్ ఛానల్స్, ఈ భక్తి ఛానల్ అని, ఆ భక్తి ఛానల్ అని, వాళ్ళని వీళ్ళని రకరకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో ఒకళ్ళు మాట్లాడిన దాన్ని ఇంకొకళ్ళు కాంట్రడిక్ట్ చేస్తా ఇమ్మీడియట్గా వీడియో చేసేస్తారు. మళ్ళీ వీళ్ళందరూ ఒకే హిందూ మతం కింద ఉన్నవాళ్ళే. అంటే అభిప్రాయ భేదాలు ఉండటం తప్పని నేను అనను, కానీ అసలు మీకేంటి సాధికారత, మీకేంటి హక్కు ఉంది వీటి గురించి మాట్లాడటానికి అనేది ఉండాలి. ఈ మధ్యకాలంలో జగద్గురు ఆదిశంకరాచార్య గురించి ఒక ప్రముఖుడిగా చెప్పుకునే ఇంకొక ఆధ్యాత్మిక గురువు అనుచితంగా మాట్లాడాడు. అలాగే ఒక దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఇంకొక దేవుణ్ణి నమ్మేవాళ్ళు మాట్లాడడం, అవసరమైతే ఘర్షణలకు దారితీయటం, కొట్టుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇవాళ భారతదేశం మొత్తం మీద 2 గుళ్ళు అత్యధిక ఆదాయాన్ని పొందుతున్నాయి. అవి ఆ 2 గుళ్ళు ఏంటి అంటే, ఒకటి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి, ఇంకోటి షిరిడి సాయిబాబా గుడి. ఆ ట్రస్ట్లు ఇవి. ఈ ట్రస్ట్లో విపరీతమైన సంపద పోగుపడుతుంది. అందుకని ఎవరో నెమ్మదిగా మొదలెట్టారు, ఏంటి ఈ సాయిబాబా హిందువుల దేవుడు కాదు అని నెమ్మదిగా చిచ్చు పెట్టారు. కానీ ఈ రోజుకి సాయిబాబాని నమ్మే వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళ భక్తి గురించి మార్చుకోలే. చాలా ప్రయత్నం చేశారు. సాయిబాబా దేవుడు కాదు, సాయిబాబా ఒక మహమ్మదీయుడు, అది దర్గాని గుడిలాగా చేశారు. ఏవేవో ఇప్పుడు ఏం చేశారో. ఇప్పుడు మన గుళ్ళు కూడా చూసుకుంటే గుళ్ళు కూలగొట్టి మసీదులు కట్టారు అని ఒక మతం వాళ్ళు అంటారు. అప్పుడు ఇంకో మతం వాళ్ళు వచ్చి ఏమంటారంటే, అసలు ఇప్పుడు ఆ గుళ్ళును కూడా గుళ్ళును కూలగొట్టి మసీదులు కడితే బౌద్ధారామాలని కూల్చి గుళ్ళు కట్టారు అని అంటారు. అంటే మనం దానికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి, లేవని కాదు. ఇప్పుడు చాలా గుళ్ళుని కూల్చేసి మసీదులు కట్టిన మాట వాస్తవం, ఇందులో ఏమీ రెండో మాట లేదు, చేశారు. కానీ ఈ మసీదుల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఈ గుళ్ళ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒప్పుకోని విషయం ఏంటంటే, మేము ఇంకొక మతం వాళ్ళని ఇలాగే నేలమట్టం చేశాము అని వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకోనప్పుడు వీళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. అట్లాగే మా దేవుడే గొప్ప అంటే మా దేవుడే గొప్ప అనే పరిస్థితుల్లో ఏదో ఒక చీలిక తీసుకురావాలి అనుకున్నారు. సాయిబాబా గుడిపైన ఒక వ్యతిరేక భావన తీసుకొస్తే షిరిడి వెళ్ళడం అనేసి అందరూ తిరుపతి వచ్చేస్తారు అని కొంతమంది అనుకున్నారు. లేదు, ఆ షిరిడి సాయిబాబా గుడికి చుట్టుపక్కల ఇంకేమన్నా గుళ్ళు ఉంటే ఆ గుళ్ళకి వెళ్తారు, ఏదైనా సాయిబాబా గుడికి. అంటే ఏం మాట్లాడతారంటే వీళ్ళు, పక్కన బాబా అని వచ్చింది కాబట్టి అది ముస్లిము అనేది ఈ మాట్లాడే వాళ్ళ ఉద్దేశం. సరే, అది కాదు, ఇట్లా బాబా అని పెట్టుకోవడం. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో హిందువుల్లో కూడా బాబా చాలామంది బాబా అని పిలుచుకుంటారు, ఉంటుంది అని కొంతమంది మాట్లాడారు. కానీ మనం ఒక కొత్త విషయం మాట్లాడినప్పుడు మనకు ఒక అటెన్షన్ వచ్చింది అనుకోండి, ఆ అటెన్షన్ తోటి మనం ఇంకాస్త విజృంభించేసేసి ఇంకాస్త అటెన్షన్ తెచ్చుకోవాలి
అనే ఒక తాపత్రయం ఇవాళ సోషల్ మీడియాలో పెరిగింది. దానికి ఆమె ఎవరు, మాధవీలత కావచ్చు, ఇంకొకరు కావచ్చు అతిథులు కాదు. వాళ్ళు కొత్తకు వింత పాతకు రోత అంటారు. ఆ విధంగా వీళ్ళు ముందుకెళ్తున్నారు. సరే, ఇప్పుడు అసలు ఈ మాధవీలత పోకడలు చాలా కష్టంగా ఉంది బీజేపీ పార్టీకి కూడా. ఆవిడ వల్ల చాలా నష్టం జరుగుతుంది అని ఈ సాయిబాబా విషయం వచ్చిన తర్వాతే బీజేపీ పార్టీ కూడా సాక్షాత్తు రామచంద్రరావు గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మౌనికా సుంకర అనే ఆవిడికి, మాధవీలతకి, కరాటే కళ్యాణికి బీజేపీ పార్టీకి సంబంధం లేదు. వాళ్ళు సనాతనవాదులు అని చెప్పుకుంటూ వాళ్ళు దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. దీనివల్ల హిందూ మతానికి నష్టం అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ మాటలతోటి మీరు వాళ్ళ లెన్స్ తోటి బీజేపీ పార్టీని చూడకండి, హిందూ మతాన్ని చూడకండి, సనాతన ధర్మాన్ని చూడకండి అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇది ఆగట్లే. ఎక్కడ ఏమన్నా అనుకోండి, మేము మాట్లాడేదే మేము మాట్లాడతాం, మాకు పబ్లిసిటీ కావాలి, మేము పబ్లిసిటీ కోసమే ఉన్నాము, పబ్లిసిటీ స్టంట్ కోసమే, తెలిసింది కొంత తెలియంది కొంత, ఏదో అంటారు కదా కాళిదాస్ కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్నట్లు. ఆ విధంగా వీళ్ళు వెర్బల్ డయేరియా చేస్తూ ఉన్నారు సమాజం మీదకి. సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఒక ఏమంటాము, ఒక దుమ్మెత్తి పోసే ప్రోగ్రాం ఒకటి పెట్టేసుకుని ఆ ప్రోగ్రాంలో భాగంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. పైగా ఇవాళే నేను ఒక వీడియో చూశాను. ఏంటంటే మనం బొట్టు పెట్టుకోకూడదంట, ఉంగరాలు పెట్టుకోకూడదంట, మనం దారాలు కట్టుకోకూడదంట, ఇవన్నీ కట్టుకుంటే ఆఫీసులకు రానివ్వరంట. అసలు మనకి ఇవన్నీ వద్దు అన్నప్పుడు అసలు ఉద్యోగం ఎందుకు అని ప్రశ్నిస్తుంది ఆవిడ. ఎవరైనా ఉద్యోగం ఎందుకు చేస్తారండి? తిండి కోసమే కదా. ఇప్పుడు మీకంటే 4 సినిమాలో లేకపోతే ఏదైనా మీకు ఎలా డబ్బులు వస్తాయో, మరి మీకు ఉద్యోగాలు ఉన్నాయో వ్యాపారాలు ఉన్నాయో తెలియదు. మీరైతే తిని కూర్చున్నారు, సంపాదించి పెట్టుకున్నారు. మామూలు వాళ్ళని ఎందుకు లాగుతారు ఈ ఉచ్చులోకి? ఒక మతం వాళ్ళు వచ్చి వీళ్ళకి ఇవి వద్దన్నారంట, ఇంకో మతం వాళ్ళు వచ్చి ఇవి వద్దన్నారంట. అసలు ఈ మతాల దాడి జరిగిందండి మన దేశంలో అని చెప్పేస్తున్నారు. దీనివల్ల ఎంత నష్టం. మనకి ఇష్టమైన ఉంగరం పెట్టుకోకూడదా అంటే రంగురాళ్ళ ఉంగరాలో పెట్టుకోవద్దని చెప్పారంట ఏదో ఆఫీస్లో. లెన్స్ కార్డ్ ఇష్యూలో కూడా అంటే ఒట్టు పెట్టుకొని రావద్దు అన్న ఇష్యూలో కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొంతమందికి చీర కట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకి కూడా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో హౌస్ కీపింగ్ చేసేవాళ్ళు ప్యాంట్ షర్ట్లు వేసుకుంటారు. వాళ్ళు చెప్తారు మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ప్యాంట్ షర్ట్లతోటి, అలవాటు లేని వ్యవహారం కదా అంటే, కాదు మీకు ఉద్యోగం కావాలంటే మీరు ఈ విధంగా అయితేనే మాకు పని సక్రమంగా అవుతుంది, మీకు ఈజీ ఉంటుంది పని చేయటానికి. మీ వృత్తిలో భాగంగా వేసుకోమంటున్నాం కానీ మీ ఇంట్లో కూడా ఇవే వేసుకోమని మేము చెప్తున్నామా అని అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇంట్లో బొట్టు పెట్టుకుంటారో లేకపోతే ఇంకేం పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు అలా చెప్పారు. వాళ్ళు అలా చెప్పడం వెనక ఏమున్నదో ఉద్దేశం. ప్రతిదీ ఇష్యూ చేయడమే. ప్రతిదీ బట్టదలకి బోడిగుండికి ముడేసినట్టు ప్రతిదాన్ని తీసుకెళ్ళి మతానికి ముడి పెడుతున్నారు. దీన్ని ఉన్మాదం అంటారు ఎవరైనా. ప్రతిదాన్ని తీసుకెళ్ళి దానికి ముడి పెడితే మీకు మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోండి. మీ మతాన్ని ఇప్పుడు కాసేపు పొట్టు పెట్టుకోనంత మాత్రాన వాళ్ళు హిందువులు కాకుండా పోతారా? రంగురాళ్ళు ఎవరు పెట్టుకుంటారండి? అది ఒక మూఢనమ్మకాలకి ప్రతీక. రంగురాళ్ళు అనేది జాతకాలు వీటి కోసం పెట్టుకుంటారు. మరి రంగురంగు దారాలు తాయెత్తులు కట్టుకోవద్దన్నారంట. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జామ్స్కి వెళ్తూ ఉంటాం. వాళ్ళు మనని మంగళసూత్రాలు గొలుసులు, పెళ్ళైన వాళ్ళు అయితే కనుక మంగళసూత్రాలు గొలుసులు కానీ, పెళ్లి కాని వాళ్ళు అయితే బంగారాలు వేసుకురావద్దు, చెవులకు పోగులు పెట్టుకోవద్దు, మెట్టెలు పెట్టుకోవద్దు, వాచ్లు పెట్టుకోవద్దు, గాజులు వేసుకోవద్దు అని చెప్తారు. ఎందుకు అంటే వీటిల్లో ఏటిల్లోనూ ఏమైనా చిన్న చిన్న పరికరాలు అమర్చుకొని కాపీ కొట్టడానికి, అంటే క్వశ్చన్ పేపర్ని వీళ్ళు ఏమన్నా
ఇక్కడ ఒక చిన్న కెమెరా ఉందండి ఈ గడియారానికి, పైకి కనిపించట్లేదు. ఈ క్వశ్చన్ పేపర్ని ఫోటో తీసి పంపించారనుకోండి, జరిగినాయి అట్లాంటివి, జరగలేదంటానికి లేదు. అందుకని వాళ్ళు ఆ రూల్ పెట్టారు. అది తప్పంటే ఎట్లా? ఇప్పుడు ఎగ్జామ్ ఇంపార్టెంటా, 3 గంటలు ఈ నగలేసుకోవడం ఇంపార్టెంటా? ఎగ్జామ్ ఇంపార్టెంటు. ఇప్పుడు ప్రతి వ్యక్తి తనకి నచ్చినట్టు, తనకు అనుకూలమైనట్లు తను ఉంటాడు, ఉండాలి, అవసరానికి తగ్గట్టు కూడా. అవసరం ఏంటి ఇక్కడ? ఎగ్జామ్. అందుకోసం ఏంటంటే ఇలాంటివి ఏమన్నా పెట్టినప్పుడు వీళ్ళు ఇమ్మీడియట్గా అసలు మాకు ఏదో అంటారు కదా, ఏదో దొరికింది ఇంతే చాలు అన్నట్లు విజృంభించేసి వీడియోలు చేసి పెట్టేస్తారు. ఇది కరెక్ట్ కాదు. పైగా ఇవాళ ఒక మీటింగ్ పెట్టుకొని కూడా కొంతమంది హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటంటే అసలు సాయిబాబాని హిందూ దేవుడు కాదు అనటానికి ఏంటి, మీరు ఎందుకు చెప్తున్నారు? ఆయన ఒక గురువు. అసలు గురు పౌర్ణమి అనేది వచ్చింది సాయిబాబా వల్లే వచ్చింది. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఒక ఆయన చెప్తూ శివుడు ఎక్కువ గురువు ఎక్కువ అంటే గురువే ఎక్కువ, శివుడు కూడా గురువు దగ్గర ఓడిపోవాల్సిందే అన్నట్లుగా చెప్పుకుని వస్తున్నారు. ఇది సనాతన ధర్మం అంటే, ఇది హిందూ ధర్మం అంటే అని చెప్తున్నారు. మరి మీరందరూ వచ్చేయండి అమ్మా, ఇట్లా మా మతాన్ని జడగొట్టడానికి వచ్చారా మీరందరూ ఈ మతంలోకి అని చెప్పి వాళ్ళ మతంలో వాళ్ళని ఒప్పుకోవట్లే. మరి ఈ విపరీతాలు ఇట్లాంటివి అంటే మీ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకుంటానుకో, మీ సెల్ఫ్ ఇమేజ్ పెంచుకోవటానికో, మీకు ఒక ఏమంటాము బాగా అందరికీ తెలియాలని కానీ, లేదు అనుకుంటే ఒకవేళ ఏమైనా హిందూ మతం బీజేపీ పార్టీ వాళ్ళు ఏమైనా మీకు మెచ్చి మేకతోళ్ళు వేస్తారు, వీరతాళ్ళు వేస్తారు అనుకుంటున్నారో తెలియట్లేదు. కానీ వీళ్ళు వేరే మతాల వాళ్ళని పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు, ఇష్టారీతిని మాట్లాడుతున్నారు. అందుకని చాలా చట్ట వ్యతిరేకంగా వెళ్తున్నారు. ఇవాళ మీ పార్టీ ఉంది కాబట్టి మీరు బట్టగలుగుతున్నారు. కానీ చట్టం కనుక కళ్ళు తెరిస్తే మీరందరు లోపల ఉంటారు. అందుకని కొంచెం మీ మతం వాళ్ళే చెప్తున్నారు, నేను చెప్పటం కాదు, కొంచెం మీ మతం వాళ్ళు చెప్పే వాళ్ళ మాట అయినా మీరు ఆలకించి మీరు ఏం సేవ చేయదలుచుకున్నారో ప్రజలకు సేవ చేయండి. ఇవాళ ఒక ఉంగరాల టాపిక్కో, ఒక బొట్టు టాపిక్కో, ఒక తాడుల టాపిక్కో అవసరమా అండి ప్రజలకి? ఇవాళ ఎన్ని కష్టాల్లో ఉన్నారు. గ్యాస్ గురించి ఎంత కష్టంగా ఉంది, పెట్రోల్ గురించి రేట్లు పెరిగిన దానివల్ల అన్ని ధరలు పెరిగిపోయినాయి. ఇంకా తెలుస్తుంది మనకి, ఇప్పటికే ఒక 20% చాలా వస్తువుల మీద ధరలు పెరిగినాయి, ఇంకా పెరుగుతాయి. అసలు మనుషుల కష్టాలు ఇలా ఉన్నాయి, దైనందిన జీవితంలో అవసరాలు ఇలా ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ డబ్బులు కట్టుకోలేకపోతున్నాం, స్కూళ్ళకి పంపుకోవాలంటే ఫీజులు కట్టుకోలేకపోతున్నాం, ఉద్యోగాలు చేద్దామంటే ఉద్యోగాలు ఉండట్లేదు. ఈ పరిస్థితుల్లో కుటుంబాలను పోషించుకోవటం ఎట్లా, బతకటం ఎట్లా అని ఆరాటపడే మనుషులు ఎక్కువ మంది ఉన్నారు ఈ దేశంలో. ఇవన్నీ ఏంటంటే తిన్నది అరాయించుకోలేక మాట్లాడేవాళ్ళు మాట్లాడే మాటలు తప్పితే ప్రజలకు పనికొచ్చేయి, సమాజానికి పనికొచ్చేయి కాదు. ఇవాళ సాయిబాబా అయినా సరే, వెంకటేశ్వర స్వామి అయినా, జీసస్ క్రైస్ట్ అయినా, లేకపోతే ఇస్లాం దేవుడైనా, ఎవరైనా సరే ఎవరైతే వాళ్ళని నమ్ముకుంటారో వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఆ మతం. ఆ ధైర్యంతో వాళ్ళు ఏదో వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలో వాళ్ళు పడి వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు, వాళ్ళ ఈతి బాధల్లో వాళ్ళు ఈతితో ఉంటారు. మీకు ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? ఇది అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.